భారతీ తీర్థస్వామి, విధుశేఖర భారతి నిన్ను బ్లాక్మెయిల్ చేశాడా? ఏమి భారతీ తీర్థస్వామి, నీకేమైంది? మతిస్థిమితం పోయిందా నీకు? లేక దొంగ వెధవైన నీ శిష్యుడు విధుశేఖర భారతి నీకేమైనా మందు పెట్టి నిన్ను జడుడిని చేశాడా? లేక నువ్వు చేసిన పాపిష్టి పనులను చూసి నిన్ను బ్లాక్మెయిల్ చేశాడా? నీ శిష్యునికి బుద్ధి లేకపోతే నీకు బుద్ధి లేదా? అసలు నీవు సమర్థుడవైన పీఠాధిపతివేనా? చేతకాని దద్దమ్మవా? నువ్వు బ్రతికుండగానే నీ శిష్యుడు శృంగేరి పీఠాధిపతి కావడమేమిటి? గోవిందానందలాంటి స్వాములు మిమ్మల్ని విమర్శించడమేమిటి? ఇది సత్సాంప్రదాయమా? శాస్త్ర విరుద్ధమా? సాక్షాత్తు పరమశివుడైన షిరిడీ సాయిబాబాను నీ పనికిమాలిన చేతస్థ శిష్యుడు విధుశేఖర భారతి అసత్య ఆరోపణలు, విమర్శలు చేస్తుంటే ఏం పీకుతున్నావ్ బుద్ధిహీనుడా? భక్తులిచ్చిన డబ్బును 420 గ్యాంగ్ అయిన షణ్ముఖ శర్మ, బంగారయ్య, వద్దిపర్తి పద్మాకర్ వీళ్లకు విచ్చలవిడిగా లక్షలు ఖర్చుపెట్టి సాయి భక్తుల మనోభావాలు కించపరుస్తుంటే చెవులు వినబడడం లేదా? కళ్ళేమైనా దొబ్బాయా? తక్షణమే నీ శిష్యునిపై నీవు చర్యలు తీసుకోకపోతే ఏ పీఠాధిపతికి కలగని ఘోర పరాభవం నీవు చవిచూడవలసి వస్తుంది.